మానవ నాగరికత పరిణామ క్రమంలో ప్రయాణం అనేది కేవలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదు, అది ఆ కాలపు సాంకేతిక పరిజ్ఞానానికి మరియు మానవ మేధస్సుకు ఒక నిలువుటద్దం. ప్రాచీన కాలంలో చక్రం కనుగొన్నప్పటి నుండి నేటి అంతరిక్ష నౌకల వరకు మనిషి ఎప్పుడూ వేగం వెంటే పరిగెడుతున్నాడు. ఈ క్రమంలో ప్రపంచం మునుపెన్నడూ చూడని విధంగా రైలు ప్రయాణ రంగంలో చైనా ఒక అద్భుతమైన విప్లవానికి నాంది పలుకుతోంది. సాధారణంగా రైలు అంటే మనకు పట్టాల మీద కూత పెడుతూ వెళ్లే ఒక భారీ వాహనం గుర్తుకొస్తుంది. కానీ చైనా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న కొత్త తరం రైళ్లు పట్టాలను తాకవు సరే కదా, అవి గాలిలో శబ్దవేగంతో దూసుకుపోతాయి. ఇప్పటికే గంటకు 501 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మ్యాగ్లేవ్ రైళ్లను విజయవంతంగా నడుపుతూ ప్రపంచ రికార్డులను సృష్టించిన చైనా ఇప్పుడు తన లక్ష్యాన్ని మరింత పెంచుకుంది. శబ్దవేగాన్ని ఛేదించే సూపర్సోనిక్ రైలును పట్టాలెక్కించడం ద్వారా రవాణా రంగం చరిత్రను తిరగరాయాలని ఆ దేశం సంకల్పించింది. ఈ అద్భుతమైన రైలు గనక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కేవలం 30 నిమిషాల్లోనే 700 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించవచ్చు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా అనిపించినప్పటికీ చైనాలోని ప్రయోగశాలల్లో ఇది అక్షరాల వాస్తవ రూపం దాల్చుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే ప్రముఖ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం చైనాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై రేయింబగళ్లు శ్రమిస్తున్నారు. ఈ సూపర్సోనిక్ రైలులో ఉపయోగిస్తున్న అత్యంత కీలకమైన సాంకేతికత విద్యుదయస్కాంత స్లెడ్జ్ వ్యవస్థ. సాధారణ రైళ్లు ఘర్షణ మరియు గాలి నిరోధకత వల్ల ఒక పరిమితికి మించి వేగాన్ని అందుకోలేవు. కానీ ఈ స్లెడ్జ్ వ్యవస్థలో రైలు పట్టాలకు కొన్ని అంగుళాల పైన తేలుతూ ప్రయాణిస్తుంది. ఘర్షణ లేకపోవడం వల్ల వేగాన్ని విపరీతంగా పెంచే అవకాశం ఉంటుంది. 2023వ సంవత్సరంలో నిర్వహించిన అత్యంత క్లిష్టమైన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు 1 టన్ను బరువున్న వాహనాన్ని విజయవంతంగా మాక్ 1 వేగంతో ప్రయాణించేలా చేసి ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశారు. మాక్ 1 అంటే శబ్దవేగంతో సమానమైన వేగం. భూమి మీద 1 టన్ను బరువును శబ్దవేగంతో పంపడం అనేది భౌతిక శాస్త్రపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. ఈ విజయం భవిష్యత్తులో మనం భూమిపైనే శబ్దవేగంతో ప్రయాణించవచ్చనే నమ్మకాన్ని బలపరిచింది. అయితే వేగం పెరిగే కొద్దీ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. శబ్దవేగంతో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద అవరోధం షాక్ వేవ్స్ లేదా పీడన తరంగాలు. ఒక వాహనం శబ్దవేగాన్ని చేరుకున్నప్పుడు అది తన ముందున్న గాలిని విపరీతంగా నొక్కివేస్తుంది. దీనివల్ల ప్రచండమైన తరంగాలు పుడతాయి. ఈ తరంగాలు రైలు యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీసి అది నియంత్రణ కోల్పోయేలా చేసే ప్రమాదం ఉంటుంది. విమానాలు ఆకాశంలో ఈ వేగాన్ని తట్టుకోగలవు, కానీ భూమికి దగ్గరగా ఇరుకైన స్వరంగ మార్గాల్లో ప్రయాణించే రైలుకు ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన మార్గాన్ని కనుగొన్నారు. సాధారణంగా వేగాన్ని కొలిచే సెన్సార్లు సూపర్సోనిక్ వేగం వద్ద విఫలమవుతుంటాయి. అందుకే వారు విద్యుత్ సరఫరాలో వచ్చే అతి సూక్ష్మమైన మార్పులను పసిగట్టడం ద్వారా రైలు వేగాన్ని మరియు స్థానాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేసే ఒక అధునాతన వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ వల్ల రైలు వేగాన్ని క్షణక్షణానికి పర్యవేక్షిస్తూ షాక్ వేవ్స్ ప్రభావాన్ని తగ్గించేలా సర్దుబాటు చేయడం సాధ్యమవుతుంది. ఈ సూపర్సోనిక్ వేగాన్ని మన దైనందిన జీవితంలో లేదా మన దేశ పరిస్థితులతో పోల్చి చూస్తే దాని ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది. ఉదాహరణకు మన దేశంలో కాశీ నుండి మధుర వంటి పుణ్యక్షేత్రాల మధ్య దూరం సుమారు 713 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైళ్లలో ప్రయాణించినా కూడా ఈ దూరాన్ని చేరుకోవడానికి కనీసం 11 గంటల సమయం పడుతుంది. కానీ ఈ చైనా సూపర్సోనిక్ రైలు గనక ఉంటే కేవలం 30 నిమిషాల్లోనే మీరు ఒక నగరం నుండి మరొక నగరానికి చేరుకోవచ్చు. అలాగే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి ప్రయాణం కేవలం 28 నిమిషాల్లోనే ముగిసిపోతుంది. ప్రస్తుతం విమానంలో వెళ్లాలన్నా విమానాశ్రయానికి వెళ్లడం, చెకింగ్ ప్రక్రియ వంటివన్నీ కలిపి కనీసం 3-4 గంటల సమయం పడుతుంది. కానీ ఈ రైలు అందుబాటులోకి వస్తే విమానం కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో మరియు అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా 2 ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాలను కూడా విపరీతంగా పెంచుతుంది. ఇంతటి వేగంతో ప్రయాణించే రైలును నిర్మించడం ఒక ఎత్తైతే దాన్ని సురక్షితంగా నిర్వహించడం మరొక ఎత్తు. ఒకవేళ ప్రయాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే అంత వేగంతో ఉన్న రైలును ఎలా ఆపాలనేది శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ఎందుకంటే సాధారణ బ్రేకులు అంత వేగాన్ని తట్టుకోలేవు మరియు ఘర్షణ వల్ల మంటలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ప్రస్తుతం విద్యుదయస్కాంత బ్రేకింగ్ వ్యవస్థలను మరియు అత్యవసర గాలి నిరోధక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సాంకేతిక లోపాలను పూర్తిగా సరిదిద్దగలిగితే మానవ చరిత్రలో ప్రయాణం అనేది ఒక కొత్త పుంతలు తొక్కుతుంది.
ప్రజలు ఒక నగరంలో నివసిస్తూ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక నగరానికి కేవలం నిమిషాల్లో వెళ్లి తమ పనులను ముగించుకొని తిరిగి రావచ్చు. ఇది పట్టణీకరణపై ఒత్తిడిని తగ్గించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. చైనా శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగాలు కేవలం వారి దేశానికే పరిమితం కావు. ఈ సాంకేతికత విజయవంతమైతే ప్రపంచ రవాణా ముఖచిత్రం మారిపోతుంది. భూమిపై ప్రయాణమనేది అంతరిక్షయానంలా వేగంగా మరియు ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇప్పటికే వాక్యూమ్ ట్యూబ్ లేదా హైపర్ లూప్ వంటి సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ చైనా ప్రాక్టికల్గా మాక్ 1 వేగాన్ని సాధించి చూపిస్తోంది. భవిష్యత్తులో విమానయాన రంగం ఈ రైళ్ల నుండి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే విమానాలు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి మరియు వాటి ఇంధన ఖర్చు కూడా ఎక్కువే. కానీ ఈ సూపర్సోనిక్ రైళ్లు పూర్తిగా విద్యుత్తో నడుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా తక్కువ హాని కలిగిస్తాయి. అయితే ఈ ప్రాజెక్టు వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని ఏళ్ల సమయం పట్టవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన, భారీ స్వరంగ మార్గాల నిర్మాణం వంటివి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ సూపర్సోనిక్ రైలు ప్రయాణం మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తుంది. ఉదయం హైదరాబాదులో టిఫిన్ చేసి విశాఖపట్నంలో ఆఫీసు పని ముగించుకొని మధ్యాహ్నానికి మళ్లీ ఇంటికి వచ్చి భోజనం చేసే రోజులు ఎంతో దూరంలో లేవు. వేగం అనేది కేవలం భౌతిక దూరాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అది మనుషుల మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది. సాంకేతికత అనేది మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉపయోగపడాలి. చైనా శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఈ పురోగతిని మనం గమనిస్తూ మన దేశంలో కూడా ఇటువంటి పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఒక కలలా అనిపించినప్పటికీ విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూనే ఉంది. నిన్నటి మ్యాగ్లేవ్ రైళ్లు నేటి వాస్తవం, నేటి సూపర్సోనిక్ రైళ్లు నేటి నిత్యకృత్యం. ఈ ప్రయాణ విప్లవంలో మనం కూడా భాగస్వాములమయ్యే రోజు కోసం వేచి చూద్దాం. ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం వేగానికి మాత్రమే పరిమితం కావు, భద్రతకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుందాం. ఈ సుదీర్ఘమైన పరిశోధనల వెనుక ఎందరో శాస్త్రవేత్తల నిరంతర కృషి దాగి ఉంది. చైనా తన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేస్తున్న భారీ పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు రైలు అంటే బొగ్గు ఇంజన్లు, పొగ గుర్తు వచ్చేవి. కానీ ఇప్పుడు రైలు అంటే వేగం మరియు నిశ్శబ్ద ప్రయాణం. ఈ సూపర్సోనిక్ రైళ్లు గాలిలో తేలుతూ శబ్దవేగంతో వెళుతున్నప్పుడు లోపల ప్రయాణికులకు కనీసం ప్రయాణం చేస్తున్నామనే భావన కూడా కలగకపోవచ్చు. అంతటి స్థిరత్వాన్ని సాధించడం కోసం వాక్యూమ్ టెక్నాలజీని కూడా ఇందులో మిళితం చేసే అవకాశం ఉంది. అంటే రైలు ప్రయాణించే ట్యూబ్లో గాలిని పూర్తిగా తొలగించడం ద్వారా గాలి నిరోధకతను 0కు తగ్గించవచ్చు. దీనివల్ల అతి తక్కువ విద్యుత్తో అత్యధిక వేగాన్ని అందుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలు జరగాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో నిరంతరం నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. ప్రయాణ రంగంలో ఈ విప్లవం మనిషి ఆలోచన సరళిని కూడా మారుస్తుంది. దూరం అనేది ఇకపై ఒక అడ్డంకి కాబోదని ఈ సూపర్సోనిక్ రైళ్లు నిరూపించబోతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రైళ్ల నిర్మాణం వల్ల కలిగే పారిశ్రామిక ప్రయోజనాలు. స్టీల్, ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వంటి రంగాలకు ఈ ప్రాజెక్టు ఊతమిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఇప్పుడు చైనా వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అమెరికాలోని వర్జిన్ హైపర్లూప్ వంటి సంస్థలు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చైనా ప్రభుత్వ మద్దతుతో చేస్తున్న పరిశోధనలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. ఇది కేవలం ఒక దేశం యొక్క ప్రతిష్ఠ మాత్రమే కాదు, ప్రపంచ రవాణా రంగం యొక్క భవిష్యత్తు. మనం కూడా ఈ సాంకేతికతను అందిపుంచుకొని మన దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించగలిగితే అది మన ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త జవజీవాలను ఇస్తుంది. గంటల కొలది ప్రయాణ భారంతో అలసిపోయే ప్రయాణికులకు ఈ సూపర్సోనిక్ రైళ్లు ఒక గొప్ప ఊరటను కలిగిస్తాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ దాని ధరలు కూడా తగ్గుతూ సామాన్యులకు అందుబాటులోకి రావాలని మనమందరం ఆకాంక్షిద్దాం. ఈ ప్రయాణంలో మనం ఎదుర్కొనే ప్రతి సవాలు కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. షాక్ వేవ్స్ నుండి విద్యుత్ అంతరాయం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల రైలు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. చైనా శాస్త్రవేత్తలు సాధించిన ఈ మైలురాయి రవాణా రంగంలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. భూమిపై వేగవంతమైన ప్రయాణం కోసం మనిషి చేస్తున్న ఈ అన్వేషణ ఎప్పటికీ ఆగదు. ఈ సూపర్సోనిక్ రైలు పట్టాలెక్కిన రోజున ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో నిశ్చేష్టులవ్వడం ఖాయం. ఆ రోజు కోసం మనమందరం వేచి చూద్దాం. ప్రయాణం అనేది ఇకపై కేవలం చేరుకోవడం కాదు, అది ఒక అద్భుతమైన అనుభవం కాబోతోంది. వేగాన్ని ప్రేమిద్దాం, సాంకేతికతను ఆస్వాదిద్దాం. ఈ సూపర్సోనిక్ రైలు ప్రాజెక్ట్ మానవ మేధస్సుకు ఒక గొప్ప విజయమని చెప్పవచ్చు. ప్రకృతి సిద్ధంగా ఉన్న పరిమితులను దాటుకుంటూ శబ్దవేగాన్ని కూడా భూమిపైనే అనుకరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రాబోయే 10 ఏళ్లలో రైలు ప్రయాణం అంటే ఒక కొత్త నిర్వచనం రాబోతోంది. దూరాలను దగ్గర చేస్తూ కాలాన్ని ఆదా చేస్తూ మనిషిని కలిపే ఈ అద్భుత యంత్రం రవాణా వ్యవస్థలో నిజమైన హీరోగా నిలవబోతోంది. ఈ ప్రయాణ విప్లవం గురించి తెలుసుకోవడం వల్ల మనకు అర్థమయ్యేది ఒక్కటే: సాంకేతికతకు హద్దులు లేవు.
మన ఆలోచనలకు ఆకాశమే హద్దు. ఈ మారుతున్న ప్రపంచంలో మనం కూడా వేగంగా అడుగులు వేస్తూ కొత్త ఆవిష్కరణలను ఆహ్వానిద్దాం. వేగం, భద్రత మరియు పర్యావరణ హితం కలిసిన ఈ సూపర్సోనిక్ ప్రయాణం ప్రపంచ ప్రయాణికులకు ఒక కలల ప్రపంచాన్ని చూపిస్తుందనడంలో సందేహం లేదు. రవాణా రంగం రాబోయే రోజుల్లో ఎంతటి మార్పులకు లోనవుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైలు పట్టాల నుండి గాలిలోకి, గాలి నుండి శబ్దవేగంలోకి ప్రయాణించే ఈ క్రమం అద్భుతం. ఇది కేవలం సాంకేతిక